నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే వర్మ. సార్, తల్లికి వందనం గుడ్ న్యూస్. ఏదైతే సూపర్ 6లో ఒకటి మెట్టు ఎక్కుకుంటా వెళ్తున్నారు, ఖచ్చితంగా సూపర్ 6 కొడతారు అని చెప్పి వినిపిస్తుంది. ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది ఈ ఏడాదిలోని. అంటే చాలా మంచి విషయం. అంటే ఏడాది మొదటి వార్షికోత్సవం జరుపుకున్న సమయంలో దీన్ని తీసుకోవడం, తండ్రి కొడుకులు కూడా ఇద్దరు కనిపించారు. తల్లికి వందనం అన్నది సంక్షేమంలో పోటీ పడడం ఎప్పుడు మనం స్వాగతించాలి. మిగతా విషయాలు, రాజకీయాలు, వివాదాలు వీటన్నిటికంటే ప్రజలకు మేలు చేసే పథకంలో మీకంటే మేము మెరుగు, మాకంటే మీరు మెరుగని ఈ విషయంలో మటుకు జగన్ ప్రభుత్వం యొక్క పథకాన్ని అందరూ తల్లి ఒడి అమ్మ ఒడి పథకం అన్నదాన్ని అందరూ హర్షించారు. వాళ్ళు 42 లక్షల మందికి ఆ పథకం కింద సహాయం చేశారని, అది చాలా సంతోషం. ఏమంటే లోకేష్ ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా వాళ్ళు 42 లక్షల మందికి ఇచ్చారు, మేము 67 లక్షల మందికి ఇస్తాం. దట్ ఈస్ మోస్ట్ వెల్కమ్ థింగ్. నేను అడిగేది చాలా పథకాల్లో రైతుకి ఇచ్చిందైనా ఇంకోటైనా అప్పుడు చేసి, అప్పుడు అంటే పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు 20 లక్షల మందిని కోతగా వచ్చారు ఇలాంటివి అంటున్నారు. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. నిజం చెప్పాలంటే ఎవరు పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా ఈ అంశాలు పెద్దగా మారవు. ఇప్పుడు చాలామంది పెట్టారు, అప్పటిదే ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు 15,000, వీళ్ళు 15,000. అయితే 2,000 వాళ్ళు తగ్గించుకున్నారు. అప్పుడు ఒకటేమో టాయిలెట్ శుభ్రత అని, ఇంకొకటేమో స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని. వీళ్ళు కూడా ఆ 2,000 వీళ్ళు కూడా తగ్గించుకున్నారు. బట్ ఏం చేసుకున్నా మేజర్ చేంజ్ ఏమంటే ఒక తల్లికి ఒక బిడ్డకి మేము ఇస్తామని గతంలో వాళ్ళు పెడితే, తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కూటమి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామన్నారు. సో దీని మీదే ఎక్కువగా సవాళ్ళు నడుస్తూ వచ్చాయి. అప్పుడెప్పుడో నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో నీకు 15 నీకు 15 నీకు 15 అన్నది ఒక దీనిలా కామెడీ స్కిట్ లాగా అదే పనిగా తిరుగుతూ వచ్చింది. బహుశా వైసీపీకి ఆ ఛాన్స్ ఉండదు. సరే, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, అవి ఇవి ఏమున్నా కానీ. బట్ దీంతోపాటు విద్యా విధానంలో లేకపోతే స్కూళ్ళ నిర్వహణలో వీటన్నిటిలో కూడా కొంత పిల్లలకు పెట్టే ఫుడ్ ఇట్లాంటివి చేస్తే తప్పకుండా మన స్కూళ్ళు ప్రాథమిక విద్య పునాది. కాబట్టి స్కూళ్ళలో ఇంకో సమస్య కూడా ఉంది. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకున్నాం మనం, వాళ్ళు కొన్ని షరతులు పెడతారు ఎప్పుడు పెట్టినా కానీ. దానికోసం ఈ స్కూళ్ళ డివిజన్ ఇట్లాంటివి కూడా జరిగాయి. వాటి మీద కూడా సమగ్ర దృష్టి పెట్టి ఒకసారి ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, మేధావులందరితో చర్చించి పకడ్బందీగా చేస్తే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ పథకాన్ని పూర్తిగా స్వాగతించవచ్చు. గత ప్రభుత్వము ఇచ్చిన దానికంటే దాదాపు మేము 3,000 కోట్లు, అప్పుడు ఇంత పెడితే అప్పుడు 5,000 కోట్ల చిల్లర అయితే మేము ఇప్పుడు 8,745 కోట్లు పెడుతున్నాం అన్నారు. చాలా వెల్కమ్. ఇది నిరాఘాటంగా మరింతగా పెరుగుతూ కొనసాగాలని మనం కోరుకోవాలి. సార్, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చాలా వైరల్ అవుతున్న అంశం. జగన్ వస్తాడని భయం అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది.